హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటీఎం తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈరోజు మన వ్లాగ్ అయితే జున్ను ఫస్ట్ బర్త్డే, మా జున్ను బాబుది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. ఇంకా మేమే డెకరేషన్ అనేది చేస్తున్నాము. ఆ వ్లాగ్ అనేది ఈరోజు మొత్తం బర్త్డేకి సంబంధించిన వ్లాగే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. మా ఫ్యామిలీ మొత్తం ఉంటారు, అందరినీ చూపిస్తాను. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. అయితే మేమైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినాం కదా, అంటే మా తోటికోడలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినాం కదా మెట్రోలో అయితే బర్త్డే సెలబ్రేషన్స్ కోసమే. అసలు మెయిన్లీ మేము హైదరాబాద్కి రావడానికి రీజన్ కూడా జున్నుబాబు బర్త్డే సెలబ్రేషన్స్కే మేము వచ్చినాము. కాకపోతే బిఫోర్ వచ్చినాము కొంచెం, అండ్ అయిపోయినాక కూడా కొన్ని డేస్ ఉందాము. బిఫోర్ వచ్చి బర్త్డే చూసుకున్నట్టు ఉంటుంది, కొన్ని రోజులు స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మేము హైదరాబాద్కి రాక కూడా చాలా రోజులు అవుతుంది. లాస్ట్ టైం మేము మిన్ను బర్త్డేకి వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు జున్ను బర్త్డేకి వచ్చినాము. మిన్ను అంటే జున్ను వాళ్ళ బ్రదరు. ఇంకా లాంగ్ అయిపోయింది కదా రావడం కూడా, సో అందుకోసం అనేసి వచ్చినాము. కొంచెం స్పెండ్ చేద్దాము, బర్త్డే కూడా చూసుకున్నట్టు ఉంటుంది అనేసి. సో ఇక్కడ మా అక్కనైతే చాలా కష్టపడుతుంది బెలూన్స్ తోటి. ఈమె వచ్చేసి మా పెద్ద అక్క, మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కూతురు, మా పవిత్ర అక్క. ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీట్ మై హస్బెండ్ భగత్ గౌడ్, అందరికీ తెలిసిందే కదా. దిస్ డెకరేషన్ క్రెడిట్స్ గోస్ టు ఓన్లీ మీ. ఈ డెకరేషన్ అంతా నాదే, క్రెడిట్ అంతా. ఐడియా ఇచ్చింది నేను, అవి ఊరింది నేను, మీరు జస్ట్ అది పెట్టారు. ఏ దేనికి ఎట్లయినా నిలబడే ఉంటారు, ఏం పడాయి అంతేగా. అవును, అన్న అక్కడ మంచిగా ఉన్నది. అండ్ ఇక్కడైతే గ్రీన్ కలర్ డ్రెస్ ఉంది కదా, మా చిన్నక్క, మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ చిన్న కూతురు. ఇందాక పెద్దక్క పవిత్రక్క, ఇప్పుడు చిన్నక్క ప్రతిభక్కను. అక్కడ పక్కన అయితే మా అన్నయ్య, నా ఫేవరెట్ బ్రదర్ ఎవరు, నాకు ఎంతో ఇష్టం అనమాట మా అన్నయ్య అంటే. యాక్చువల్లీ మా అక్కకంటే నాకు మా అన్నయ్య ఎక్కువ ఇష్టం చెప్పాలి అంటే. చాలా మంచివాడు మా అన్నయ్య అయితే. బెస్ట్ సోల్ ఎవరని చెప్పుకోవచ్చు, బెస్ట్ పర్సన్ ఎవరని చెప్పచ్చు, అంత మంచివాడు మా అన్నయ్య అయితే. యాక్చువల్లీ ముందు దానికంటే ఈ డెకరేషన్ మంచి అనిపిస్తాయి అక్క. అదంతా ఆగమా ఊడిపోయింది. అవి మనం థ్రెడ్ పెట్టినాం, వాటి వల్ల అంతా డిస్టర్బ్ అయ్యి ఉండే. మనం క్లాత్ పెట్టనే మంచిగా, నేను ఇంకా గ్లాస్ మంచిగా. సో జున్ను కోసం అయితే డ్రెస్ తీసుకుందాం అనేసి పక్కన బయటికి వచ్చేసినాము. యాక్చువల్లీ మేము వరంగల్లోనే ప్లాన్ తీసుకున్నాము, కానీ మర్చిపోయి ఉండే. సో ఇంకా ఆడావిడిలో మర్చిపోయాము, అందుకోసం అనేసి ఇంక ఇక్కడ పక్కన షాప్స్కి అయితే వచ్చినాము. చూస్తున్నాము కానీ క్వాలిటీ బాగాలేదు, కాస్ట్ కూడా ఎక్కువ చెప్తున్నారు. కాస్ట్ ఎక్కువ చెప్పినా పర్లేదు, క్వాలిటీ అయినా ఉండాలి కదా. చూడడానికి బాగాలేదు, కలర్స్ కూడా బాగాలేవు. ఇంకా ఇక్కడ వేరే స్టాక్ చేస్తాం పైన ఉందనేసి చెప్పినారు. సో అందుకోసం అనేసి అంతసేపు మా హస్బెండ్ అయితే ఇది చూస్తున్నాడు, ఎల్లో కలర్ ఫ్రాక్ మహా కోసం. నచ్చిందంట, తీసుకుంటా అనేసి నన్ను అడిగినాడు. కానీ నేనేం చెప్పినానంటే వద్దన్నాను, ఆల్రెడీ ఉన్నాయి మళ్ళీ ఎందుకు ఇప్పుడు అనేసి చెప్పినాను. ఇంకా సికింద్రాబాద్లో తీసుకున్నాంలే, అందుకంటే బాగుంటాయి అంటే సరే అనేసి అన్నాడు. ఇంకా మళ్ళీ కూడా తీసుకొచ్చి ఇల్లు వాళ్ళ షాప్లో, కానీ బాగాలేవు. మేము అంత కాస్ట్ పెట్టి తీసుకుంటే ఫస్ట్ మా అన్నయ్య మమ్మల్ని ఎందుకు తీసుకున్నారు, వాటికి ఎంత పెట్టారని మా అక్క మా అన్నయ్య అంటారు.
అందుకోసం అనేసి నేను వద్దన్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే వస్తూ ఉంటే మధ్యలో ట్రెండ్స్ కనిపించింది. సో ట్రెండ్స్లో అయితే బాగుంటుంది కదా అనేసి మేమైతే ట్రెండ్స్కి అయితే వచ్చినాము. క్వాలిటీ బాగుంటుంది, కాస్ట్ బాగున్నా క్వాలిటీ బాగుంటుంది కదా అని అయితే వచ్చినాము. సో మొత్తం 1 అవర్ ఏమో తిరిగి లాస్ట్కి ఒకటైతే సెలెక్ట్ చేసినాను నేను, బ్లూ కలర్ది. సో అదొకటైతే తీసుకున్నాము. ఇంకా ఫైనల్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి, చూసేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాడు కదా మా బబ్లు అన్నయ్య. ఇందాక చెప్పాను కదా మా క్రాంతి అన్నయ్య ఎంత మంచివాడో, మా బబ్లు అన్నయ్య కూడా సేమ్ అలాగే. వీళ్ళిద్దరు అయితే చాలా మంచి వాళ్ళు, బెస్ట్ పర్సన్స్ వీళ్ళిద్దరు అయితే. అండ్ ఇక్కడైతే మహాన్ ఎత్తుకుంది కదా మా అక్కయ్య, మా సింధక్క, మీకు ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ వ్లాగ్లో చూస్తారు. అక్కడ వచ్చేసి మా రాకేష్ అన్నయ్య, మా సింధక్క వాళ్ళ హస్బెండ్. అండ్ ఇందాకైతే మా చిన్నక్క వాళ్ళ హస్బెండ్ మా క్రాంతి అనే చూసారు. ఇక్కడ మా సింధక్క వాళ్ళ హస్బెండ్, మా అన్నయ్య, అందరితో చాలా మా అక్క అండ్ ఇక్కడైతే వీళ్ళు మీకు ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ వ్లాగ్ లో చూసారు. వీళ్ళ యానివర్సరీ ఫుల్ వ్లాగ్ అయితే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్న అండ్ మా పెద్దమ్మ, మా పెద్దనాన్న అండ్ మా పెద్దమ్మ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఓన్ మేనత్త, మా ఓన్ పెద్దనాన్న. इधर देखना बटे मन सके राइट నిద్రవుతాను బాబాయ్, నిద్రవుతాను, కళ్ళు మూసుకున్నాడు చేసి. అండ్ ఇక్కడైతే స్టేజ్ మీద ఫొటోస్ తీయడం అయిపోయినాక ఇక్కడ ఫోన్లో అయితే మా హస్బెండ్ నన్ను ఫొటోస్ తీస్తున్నాడు, ఫొటోస్ దిగుతున్నాను. అండ్ నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డ్రెస్ అయితే మా హస్బెండ్ నాకు 3 years బ్యాక్ అయితే గిఫ్ట్ చేసినాడు, ఫస్ట్ గిఫ్ట్. ఆ కోట్ వచ్చేసి దాని మిద్ది కాదు, దానికి హ్యాండ్స్ లేకుంటుండే, అందుకే వేరే డ్రెస్ మీద కోట్ నేను వేసినాను అంతే. ఫస్ట్ గిఫ్ట్ నాకు ఇదే డ్రెస్ మా ఆయన నా బర్త్డేకి ఇచ్చిండు. ఇద్దరి అవుట్ఫిట్స్. మహా అయితే పడుకుంది, అదే చెప్తున్నాను, ఇంకా మహా పడుకుంది. ఇంకా సౌండ్స్ కాకుండా వాళ్ళ డాడీ అయితే పడుకోబెట్టినాడు, డోర్ క్లోజ్ చేసినాడు, బయట అంతా సౌండ్స్ ఉన్నాయి కదా అనేసి. సో ఇక్కడ నేనేమన్నా మాట్లాడినా అనుకో నా మూతి వగలు కొడతాడు, అందుకే నేను సైలెంట్గా చెప్తున్నాను. వాళ్ళ డాడీకి మహా పడుకుంటే చాలు అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ప్రవళిక అనేసి సేమ్ మా హస్బెండ్ వాళ్ళ అనదర్ సిస్టర్, ఇంకా వాళ్ళ బాబు, ఇంకా పండు అనేసి మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను నేను, చూడండి, షార్ట్ వీడియోస్లో ఉంటుంది.
పవిత్రక్క వాళ్ళ కొడుకు, పెద్దక్క వాళ్ళ కొడుకు శశిబాబు. విషయం నేను గడి లైట్ బంద్ చేయన్న ఒక్కసారి. లైట్ ఆఫ్ చేస్తే అయిపో. హ్యాపీ బర్త్డే జున్ను బాబు. లైట్ బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ మేమైతే జున్నుకు తీసుకున్న డ్రెస్ అయితే ఇదే డ్రెస్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఆ ఫేవరెట్ కలర్ అందుకే తీసుకున్నాను. అండ్ ఈ పిక్స్ వచ్చేసి కెమెరా పిక్స్. ఆల్రెడీ వ్లాగ్ అప్లోడ్ చేసే బిఫోరే మాకు కెమెరా పిక్స్ అనేవి సెండ్ చేశారు. సో అవి కూడా మీకోసం అనేవి కొంచెం అయితే పెట్టాను, కొన్ని పిక్స్ అయితే. అందులో మహాన్ అయితే అప్పుడే లేచింది, నిద్రమబ్బులో దిగింది, అందుకే అలా ఉంది. అండ్ కొన్ని అయితే నా ఫోన్లో కూడా దిగినాము పిక్స్, అవి కూడా షేర్ చేశాను చూడండి. అవైతే ఈ కెమెరా పిక్స్ అయిపోయినాక వస్తాయి. నా ఫోన్లో దిగిన పిక్స్ చూసేయండి అవి కూడా. అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను. సో కంపల్సరీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేనండి నా ఫోన్లో దిగిన పిక్స్. ఇక్కడ నుంచి అన్నీ వచ్చేవన్నీ నా ఫోన్లో దిగిన పిక్సే. సో ఇప్పటివరకు పేషెన్స్తో ఉండి నా వీడియోస్ చూసినందుకు, కంప్లీట్గా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. గుడ్ నైట్. టేక్ కేర్.